ఉద్యోగాలు కూడా కోల్పోతున్నారు. ఈ విషయంలో కూడా ఎలన్ మస్క్ కూడా ఒక హెచ్చరించారు ఎవరికి, డొనాల్డ్ ట్రంప్కు, మీరు ఇలా ఇంత కఠినమైన అమలు చేయకండి, దీని ద్వారా మనకు సంబంధించిన మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది అని. ఈ విషయంపై ప్రస్తుతం మనం చూసినట్టయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాంటి దేశాలు, చైనా లాంటి దేశాలు కూడా ఈ కృత్రిమ మేధ ఏదైతే ఉన్నదో ఆధారపడి ఉన్నది వాస్తవమే, కానీ దీని ద్వారా ఏదైతే ఉన్నదో వాస్తవానికి మానవాళి మీద దెబ్బ పడుతుంది అనేది మాత్రమే ఉన్నది. దీని మీద ఒకసారి మీరు మరొకసారి రవికాంత్ గారు, మన ఉదయకాంత్ గారు మరొకసారి ఆలోచించి మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఇది మన ఉపయోగకరమే, కాకపోతే ఒక ఎక్స్టెంట్ మాత్రం దీనికి ఉండాలని మన శివశంకర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. దీని విషయంలో మీరు ఏమంటారని ఉదయకాంత్ గారు? ఎక్స్టెంట్ డిసైడ్ చేయాల్సింది ఈ రోజు, అంటే ఏదున్నా కూడా సార్ జ్యుడిషియల్ పొలిటికల్ అథారిటీస్, గవర్నమెంట్, ఓకే, టు వాట్ ఎక్స్టెంట్ ఏది యూజ్ చేయాలి, ఏం యూజ్ చేయదనేది కరెక్టే. కానీ ఎక్కడ దాన్ని రిస్ట్రిక్ట్ చేసి ఎక్కడ బ్యాన్ చేస్తారంటే, ఎక్కడైతే అది అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందా, లేదంటే కనుక దీనివల్ల సమాజానికి ఏదైనా హాని కలుగుతుందా, లేదంటే కనుక ఇండియన్ ఎకానమీకి ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా, ఈ పారామీటర్సే చూస్తారు. కానీ మామూలుగా అయితే మనిషి ఉద్యోగాలు కోల్పోతారు, లేదంటే కనుక ఇంకోటి. ఇప్పుడు మీరు ఇదివరకు మాట్లాడుతున్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకున్నాము, పోస్ట్ ఆఫీస్ అనేది ఉండేది ఇదివరకు. పోస్ట్ ఆఫీస్ లో ఒక ఉత్తరం రాస్తే అది 4 రోజుల తర్వాత చేరుకుంటుంది. అదే మెసేజ్ ఇప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనము అమెరికా కూడా పంపిస్తా ఉన్నాము. మీరు దేన్ని ప్రిఫర్ చేస్తారు? దీన్ని ప్రిఫర్ చేస్తారా, దాన్ని ప్రిఫర్ చేస్తారా? దీన్నే టెక్నాలజీనే ప్రిఫర్ చేస్తాము, ఇంటర్నెట్ ని ప్రిఫర్ చేస్తాం. కానీ ఇంటర్నెట్ ప్రిఫర్ చేయడం వల్ల ఇమీడియట్ గా అయిపోతుంది, ట్రాన్స్మిట్ అవుతుంది. స్టేట్ కు రెవెన్యూ ఇంటర్నెట్ ద్వారా కూడా వస్తుంది, స్టేట్ కు రెవెన్యూ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా వస్తుంది. ఏ రెవెన్యూ ఎక్కువ వస్తుంది అండ్ ఏ రెవెన్యూ ఎంత వస్తుంది, వాల్యూమ్ ఆఫ్ యూసేజ్ ఎంత ఉంటుంది, వాల్యూమ్ ఆఫ్ యూసేజ్ పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఎంత ఉంటుంది, ఇంటర్నెట్ లో ఎంత ఉంటుంది, దీన్ని ఎక్కువ ఎంతమంది ప్రిఫర్ చేస్తారు? ఇదివరకు లెటర్ రాయమంటే కూడా రాయకపోయేటోడు, ఎందుకంటే అంత పెద్ద ఉత్తరం రాయాలి, పోస్ట్ ఆఫీస్ పోయి పోస్ట్ చేయాలి. కానీ ఇప్పుడు పని లేకపోయినా మొబైల్ ఫోన్ పట్టుకొని చాటింగ్ చేసుకుంటే టైం స్పెండ్ చేస్తున్నారు. దానివల్ల ఇంటర్నెట్ కన్సూమ్ అవుతుంది, దాని తర్వాత స్టేట్ కు రెవెన్యూ వస్తుంది, నెట్ ఇది మన ఎయిర్టెల్ సర్వీసెస్, ఏవైతే టెలికాం సర్వీసెస్ అన్నిటికి కూడా బిజినెస్ అయితే ఉన్నది. ఏదున్నా కూడా అంటే ఎనీ పొలిటికల్ అథారిటీస్ లేదంటే కనుక గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే ఎకానమీని బేస్ చేసుకుని నిర్ణయం తీసుకుంటారు. కానీ వాళ్ళకంత సామాజిక స్పృహ ఇప్పుడున్న సిస్టంలో అయితే 100% లేదు. ఇంకా అది రూల్డ్ అవుట్. పోను అసలు నన్ను అడిగితే ఈ పొలిటికల్ సిస్టమ్ కూడా కొలాప్స్ చేసేసి నిజంగా మొత్తం అంత టెక్నాలజీలోకి వచ్చింది అనుకోండి, ఈ కరప్షన్ ప్రాక్టీస్ కూడా మొత్తం తగ్గిపోతుంది సార్. ఓకే, ఇది చాలా పెద్ద మాట అన్నారు మీరు. ఇప్పుడు ప్రస్తుతం చూసినట్టయితే మాత్రం ఒకసారి ఈ పొలిటికల్ ఎవరన్నా ఈ డిబేట్ కి సంబంధించిన ఎవరైనా పొలిటికల్ లీడర్స్ ఉంటే మాత్రం ఒక్కసారిగా మీ మీద పడతారు అందరూ. కాకపోతే ఏంటంటే మనం ఇప్పుడే వంశీధర్ గారు ప్రస్తుతం ఏదైతున్నదో ఈవీఎం ద్వారానే మనం ఇప్పుడు ఎంత నష్టపోతున్నామో, ఎంత దానికి సంబంధించిన ఎవరెవరు లాభపడుతున్నారు నేను చెప్తున్నాను. ఒక చిన్న టెక్నాలజీ చెప్తున్నాను. ఆ టెక్నాలజీ ప్రకారం మనం ఎంతవరకు విమర్శలు వస్తున్నాయో అది చెప్తున్నాం. ఈ విషయంపై వంశీధర్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ప్రతి వ్యవస్థలో, ప్రతి సంస్థలో దాని కోతలు కోస్తూనే ఉన్నారు. కాస్ట్ కటింగ్ ద్వారా మనకు పోతూనే ఉన్నాయి. ఇప్పుడు రెస్టారెంట్స్లలో కూడా ఎక్కువ శాతం మీరు చూస్తే రోబోటిక్ సిస్టమ్ వస్తున్నది. ఆ రోబోటిక్ సిస్టమ్ ద్వారా ఏదైతే ఉన్నారో మన దేశానికి సంబంధించే చెప్దాం, మనం వేరే దేశాల మీద కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాగే రోబోటిక్ ద్వారా వచ్చిన తర్వాత అనేక మంది విద్యార్థులు, అనేక మంది ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలు కోల్పోతున్నారు. నాకు చాలా విషయం బాధ అనిపించింది ఏంటంటే, చాలామంది నా చుట్టుపక్కల ప్రాంతాలలో ఎవరైతే బయటి నుంచి వస్తారో వాళ్ళు హాస్టల్స్లలో ఉంటుకుంటూ ప్రైవేట్గా పార్ట్ టైం జాబ్స్ చేస్తారు. హోటల్స్లలో సర్వర్ గారు, లేకపోతే ఈ మన ఫంక్షన్ హాల్స్లలో బేరర్స్ గారు, పార్టీ వైజ్గా వాళ్ళు పనిచేస్తూ తన కుటుంబాలకు సంబంధించిన ఆదుకుంటారు. ఈ విషయంలో ఈరోజు ఈ రోబోటిక్ సిస్టమ్ రావడం వల్ల మ్యాక్సిమం ఇప్పుడు బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతాలలో ఎక్కువ శాతం వీళ్ళు ఇదే యూజ్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మీరు ఎలా దీన్ని వర్ణిస్తారండి వంశీధర్ గారు? ఇందాక మనం అనుకునే ఈ రోబోటిక్ టెక్నాలజీ అంటే రావాలంటే ఇప్పుడు మన ట్రాఫిక్ లో కూడా చాలా వరకు సిస్టమ్ అవన్నీ అదే వాడుతున్నారండి. సో దాని ద్వారా అక్కడ ఉండే పోలీసు ఉండడు, అతను ఇంకో దగ్గరికి విధులకు వెళ్తాడు అంతే తప్ప ఇప్పుడు మొత్తం పోలీసే లేకుండా చేస్తా అంటే అది ఒక్కొక్కసారి సిగ్నల్ ఉండదు, పని చేయదు, వర్షం పడితే బ్యాటరీస్ అవి పని చేయవు. అలాంటప్పుడు మళ్ళీ మనకు అక్కడ పోలీసే కావాలండి, ట్రాఫిక్ కానిస్టేబుల్ కావాలి కదండి. అలాంటి సందర్భాల్ని మనం ఎట్లా ఓవర్కమ్ చేయాలని ఆలోచన చేయాలండి, అంతే అది. ఓకే, ఒకసారి శివశంకర్ గారు ఈ విషయంపై మీరేమంటారండి? మీ అభిప్రాయం ఏంటండి? సార్ దీనిలో మనకి అన్ని దేశాల మధ్యలో ఉన్న ఇష్యూస్ వస్తే యుఎన్ ఉంటదండి. గాట్ ఇట్. మిగతాది ఏంటంటే మెడికల్ కి సంబంధించిన ఇష్యూ వస్తే వరల్డ్
మన WHO వాళ్ళు ఉంటారు, వాళ్ళు వెళ్తారు. రైట్. ఎంబసీకి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు ఉంటారు. ఈ టెక్నాలజీకి సంబంధించిన మంచి చెడు ఏం జరుగుతుంది ఏం జరగద్దు అని చెప్పడానికి ఇప్పటివరకు ఏమన్నా అన్ని దేశాలకు సంబంధించింది ఏమైనా పెట్టుకున్నామా? పెట్టుకోలేదు ఇంకా, లేదు కదా. డిబేట్ లో కూర్చున్నాము, 4 మాటలు మాట్లాడుకుంటాము, రాలేదు. ఎందుకు రావద్దు? అన్నిటికన్నా ప్రమాదకరమైనది ఇదే, మిగతా అదేం కాదండి. ఇప్పుడు కరోనా వచ్చిందంటే మనం ఇంట్లో కూర్చున్నాం, సో ఎనఫ్ లోపలికి వచ్చినాం, ఏమైనా ఉంటే మెడిసిన్స్ చేసుకున్నాం. కానీ ఇది మన ఇంట్లోకి వెళ్ళి బయటికి తీసుకొస్తుంది ఈ టెక్నాలజీ. చూడండి, రోబోకి ఒక కమాండ్ ఇచ్చేసి పంపిస్తే ఆ టార్గెట్, జియో లొకేషన్, లాంగిట్యూడ్, లాటిట్యూడ్ ఇస్తే అది ఏ పని చేసుకురావాలో అది వస్తుంటది. ఈ ఎక్స్టెండ్ ని ఖచ్చితంగా ఆపాలండి. దీనికి సంబంధించింది అన్ని దేశాల వాళ్ళు కలిపేసి WHO లాగానే దీనికి ఒక యునైటెడ్ గా పెట్టేసుకొని దేశాలకు సంబంధించిన ఒక ప్రతినిధిని పెట్టుకొని, ఇప్పుడు మిగతా దీనిలోకి వెళ్తారు కదా ఫారెన్ సర్వీసెస్ లో వెళ్ళినట్టు ఒకటి పెట్టేసుకొని మంచిది చెడేదని ఎప్పటికప్పుడే పర్సు చేయాలి. ఇన్ మినిట్ టు మినిట్ కూడా పర్సు చేయాలి. అంత డేంజర్ అండి ఇది. కరోనా అన్నిటికన్నా డేంజర్. టెక్నాలజీ పెరిగింది, ఐ సెల్యూట్, ఐ వెల్కమ్. కానీ దీనిలో మంచి చెడేదని 2 యాంగిల్స్ నుంచి చూస్తేనే పని అవుతుంది. ఇదే విషయంపై ఒకసారి మనం మరొకసారిగా ఉదయకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. ఉదయకాంత్ గారు ప్రస్తుతం అయితే మన మిత్రులు చెప్పారు, ఒక ఎక్స్టెంట్ వరకు అయితే దానికి మనం స్వాగతిస్తాం, కాకపోతే ఎక్స్టెంట్ దాటి తర్వాత అది మనకు ప్రమాదకరమే అని చెప్తున్నారు. ఈ విషయంపై లాస్ట్ గా కంక్లూడ్ గా మీరేమంటారండి? ప్రమాదకరము ఉన్నది అన్నప్పుడు ఎవరైనా దాన్ని రెస్ట్రిక్ట్ చేసేస్తారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఏదంటే ప్రమాదకరం ఏదంటే ఇంకా రోబో సినిమాల రోబో లెక్క ఉంటే కనుక అది ప్రమాదకరం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ప్రతిది కూడా సిస్టమేటిక్ నే జరిగిపోతుంది. ఇదివరకు మన డాక్టర్ గారు మాట్లాడుతూ ఏమన్నాడంటే ChatGPT లో ఒక క్వశ్చన్ అడుగుతుంది, అదే విధంగా ఒక ఆన్సర్ చెప్తుంది. నాకు జలుబుకి ఏం టాబ్లెట్ వేసుకోవాలంటే చెప్తుంది, తీసుకుపోయి అదే టాబ్లెట్ మెడికల్ షాప్కి వెళ్ళి కొనుక్కుంటారు. టు దట్ ఎక్స్టెంట్ ఓకే. కానీ ఏదైనా సజెసివ్ మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయి అటువంటిది కనుక ChatGPT సజెస్ట్ చేసింది అనుకోండి, అది మెడికల్ ప్రిస్క్రిప్షన్స్ లో వాళ్ళు ఇవ్వనప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేస్తారు. సో అంటే దేర్ ఇస్ లిమిటేషన్. ఎవరికి టు వాట్ ఎక్స్టెంట్ దేన్ని వాడుకోవాలనేది వాడుకుంటారు. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా అంటే నిజంగానే ఒక సివియర్ డిసీజ్ వచ్చింది, దానికి ఏంటి పరిష్కారం అనేది ఫస్ట్ ఆబ్వియస్లీ నేను నెట్లో కొడతాను, ChatGPT అడుగుతాను.